దేవుడు అదృశ్యుడు మన దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుడు అదృశ్యుడు అయినా మానవ నేత్రాలకి మనుషులు మనమనుకున్నట్టుగా కనులతో మానవ శరీర ఆకారములో మన కనులతో ఉన్న మనము ఆ దేవుణ్ణి ఈ కనులతో చూడగలుగుతామా? అదే విధముగా మానవ శరీరముతో ఉన్న మనము ఈ శరీరము ఆయన స్వరాన్ని వినగలుగుతుందా? రెండవ ప్రయాణములో పౌలు గారు తన సువార్త ప్రయాణములో రెండవ ప్రయాణంలో కొరింథీ పట్టణం నుండి ఈ పత్రిక రోమీలకు రాస్తున్నాడు. కొరింథీ పట్టణం నుండి మొదటి అధ్యాయము 20 మాట రోమీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం 20 వాక్యములో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక మీరు నిరుత్తరులై ఉన్నారు అని మాట్లాడుకున్నాం పోయిన వారం, లాస్ట్ వీక్. దేవుడు అదృశ్య లక్షణములను ఆయన లక్షణాలను అవన్నీ కూడా ఆయన నిత్యశక్తిని దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటపడుచున్నవి అంతే అన్నాడు. దేవుడు అంటే ఏమిటి? ఆయన శక్తి ఏమిటి? ఆయన కూర్చున్నటువంటి విషయాలు ఈ సృష్టిని, ఈ ప్రకృతిని ఆలోచించటం వలన తేటపడుతుంది. అంతేగాని మానవులు అనుకున్నట్టుగా దేవుడు కంటికి కనబడతాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుణ్ణి మేము చూసాము, మా కన్నులతో మేము ఆయనను చూస్తున్నాము, మాట్లాడుతున్నాము అని అంటున్నటువంటి మానవ సమాజానికి వాక్యమే ఆన్సర్ ఇస్తుంది. ఏంటంటే ఆయన అదృశ్యుడు, దేవుడు కనబడడు. బైబిల్ ఇంత స్పష్టంగా దేవుడు కనబడడు అని చెప్తా ఉంటే మేము చూసాము అని అంటున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అబద్ధం చెప్తున్నారు. దేవుణ్ణి అసలు మనం చూడగలుగుతామా? మనకు చూసేంత శక్తి మనకుందా? బైబిల్ చెప్తా ఉంటుంది దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. ఆయన ఆత్మ కనబడదు. మన శరీరములో ఉన్న ఆత్మే మనకు కనబడదు. నీ శరీరములో కూడా ఆత్మ ఉంది. ఆత్మే శరీరాన్ని జీవింపజేస్తుంది. మన శరీరాలను జీవింపజేస్తుంది ఆత్మే. అందుకనే మనిషి మరణించిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు, చనిపోయారంట. నేను పదాలు వాడుతుంటాం, చనిపోయాడు. శవము నీ ముందరనే ఉంది, అయినా నువ్వు చనిపోయాడు అంటున్నావు. అంటే పోయాడు అని అంటే లేడు అక్కడ అని అర్థం. మరి నీ ముందరనే శవం ఉంది కదా, ఒక మనిషి ఉన్నాడు కదా అని అంటే నువ్వు చెప్తున్నది ఆత్మ గురించే కానీ శరీరం గురించి కాదు. ఫోన్లలో మాట్లాడుతూ ఉంటాం, పలానా వాళ్ళు చనిపోయారండి అంటే, చనిపోయారా? అయ్యో, సమాధి ఎప్పుడు? ఈరోజు జరుగుతుందా, రేపు జరుగుతుందా? రేపు జరుగుతుందా, లేదా ఈరోజు జరుగుతుందండి, సాయంత్రం వరకు క్లోజ్ చేస్తారంట అండి.
చనిపోయాడు. వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడికి పోయాడు? ఎవరు? మరి నీ ముందలనే ఉన్నాడు గదా! పొయ్యాడంటున్నావేంటి? పొయ్యాడంటున్నావనంటే నువ్వు చెబుతున్నది శరీరమును గురించి గాదు, ఆత్మ గురించి. ఆత్మ పొయ్యింది అని అంటున్నావు నువ్వు. అది మన శరీరంలో ఉండే ఆ ఆత్మనే మనం చూడలేదు. ఆ ఆత్మ మాట్లాడిస్తే మాట్లాడుతున్నాము, నడిపిస్తే నడుస్తున్నాము. ఆ ఆత్మ మనలో ఉండటం వలనే ఇలాగ మనము కూర్చోగలగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, ఆలోచన చేయగలుగుతున్నాము. ఆత్మే లేకపోతే, ఆత్మే వెళ్ళిపోతే ఈ శరీరము బొమ్మలాంటిది, మాట్లాడదు. మనలో ఉన్న ఆత్మ మనతో ఉంటేనే మనం చూడలేము. కానీ దేవుని చూసామంటున్నది బైబిల్ ఏమంటుందంటే దేవుడు అనేవాడు ఆత్మ. ఆత్మ కంటికి కనబడదు. నీ శరీరంలో ఉంటేనే నీకు కనబడినప్పుడు దేవుడు ఎలా కనబడతాడు? ఇది సమాజానికి అర్థం కాలేనటువంటి విషయం. ఎందుకోసం మాట్లాడుతుంది ఈ లోకం అనంటే అట్లా? దేవుని మేము చూసాము, దేవుడు మాతో మాట్లాడాడు అనంటే, వామ్మో వీళ్ళు చాలా పెద్దోళ్ళు. దేవుడంటే వీళ్ళకు చాలా ఇష్టము. దేవుడు వీళ్ళతో రోజు నేరుగా ముఖాముఖి మాట్లాడుతున్నట్టున్నాడు అని వీళ్ళని పొగడాలని, వీళ్ళు చాలా గొప్పోళ్ళండి అని మనం అనాలి అని దానికోసమే పిలిపించుకుంటున్నారే తప్ప బైబుల్ చెప్తా ఉంది దేవుని అసలు కనబడడు, దేవుని ఎవరు చూడరు అన్నాడు. పోయిన వారం మాట్లాడుకున్నాం మనం. యేసుక్రీస్తు ప్రభువు అంటాడు ఏమన్నంటే, దేవుని ఎవరు చూడను లేదు, ఎప్పుడును ఎన్నడను దేవుని ఎవడు చూడను లేదు, ఆయన స్వరమును వినను. ఎంత మంచిగా చెప్తాడు ఆయన అంటే, యేసుక్రీస్తు ప్రభువే చెప్తాడు ఆయనను చూడలేదు, ఆయన స్వరం వినలేదు అని ఆయన చెప్తే, ఒకవేళ చూసాము అని అన్నారు అనుకోండి, అప్పుడు అబద్ధం ఎవరైతున్నారు? యేసు ప్రభు అవుతాడు. ఎందుకంటే ఎవరు చూడలేరు, దేవుని ఎవరు చూడలేరు అని ఆయనే చెప్తున్నప్పుడు, చూసామని అంటే అబద్ధికులు యేసుక్రీస్తు ప్రభుని అబద్ధం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి వాళ్ళకి వాక్యం తెలియకపోవటం వల్ల, అందుకని మనము యాకోబు ముఖాముఖిగా దేవుని చూచి తిని, యాకోబు అంటాడు దేవుని నేను ముఖాముఖిగా చూసి తిని. పోయిన వారం మాట చెప్పాను నేను, అయినను నా ప్రాణం దక్కి ఉన్నది అని అంటాడు. ప్రాణం దక్కి ఉన్నది అని అంటే, ప్రాణం దక్కింది అని అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని చూడను లేవు. చూస్తే నరుడు అసలు బ్రతకడని బైబిల్ చెప్తుంది. దేవుణ్ణి చూస్తే మన మానవ నేత్రాలతో, ఈ మనిషి నేత్రాలతో ఆయనను చూస్తే మనిషి అనేవాడు బ్రతకడు. నేను బ్రతికాను అని యాకోబు అంటున్నాడు అంటే, నువ్వు చూసింది దేవుని కాదు అని అర్థం. ఇంకెవరినైనా చూశాడేమో. ఎవరిని చూశాడంటే ఆయనకి మనం మాట్లాడుకున్నాం కదా పోయిన వారంలోనే, ఆయన ఒక దేవదూతను చూశాను అనే విషయం మనం చూసాం. హోషేయలో 12:3 మనం చూసాం. నేను దేవునితో అనగా దేవదూతతో పోరాడని అంటాడు. మరలా ఇక్కడ మీరు ఆలోచన చేయాలి. దేవదూతలు మానవ శరీరాకారాలను ధరించి మానవ రూపములో వచ్చినవి. దేవదూతలు మానవ శరీరాకారాలు అనగా పురుషుని యొక్క ఆకారాలలో మనుషుని యొక్క శరీరాన్ని ధరించుకొని, పురుషుని యొక్క ఆకారం సంబంధమైన శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి దేవదూతలు అవన్నీ. పరలోకంలో యుద్ధం జరుగుతుంది. ప్రకటన గ్రంథము చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ మాటలో, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ మాట ఎంత బాగుంటుంది చూడండి. పరలోకములో యుద్ధం జరుగుతుంది. పరలోకములో యుద్ధం జరిగిన మిఖాయేలును అతని దూతలను ఆ సాతానుతో యుద్ధము చెయ్యవలనని ఉండగా, దాని దూతలను ఆ ఘట్ట సర్పమును దాని దూతలు
యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. జాగ్రత్తగా ఉండండి. అంతటా పరలోకమందు యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. ఎవరితో యుద్ధం చేశారు అని అంటే, పరలోకములో మిఖాయేలును అతని దూతలతో ఆ ఘట సర్పము యుద్ధం చేసింది. పరలోకములో దేవుడు ఉంటాడు. పరలోకములో దేవుడు ఉంటాడు. దేవుడు ఉండే చోటు పరలోకం. ఆ పరలోకంలోనే యుద్ధం జరిగిందంటున్న వాక్యం. ఆ యుద్ధానికి అపవాదుతో సాతానుతో పోరాటం చేయటానికి దేవుడు రాలేదట. సాతానుతోనే యుద్ధం చేయటానికి ఎవరు పంపించాడన్నాడు తెలుసండి? మిఖాయేలు దేవదూతల్ని దేవుడు పంపించాడు. పోయి ఆఫ్టర్ ఆల్ బచ్చగాడాడు సాతాను. ఆఫ్టర్ ఆల్ దేవుని ఎదుట బక్కపల్చని ప్రాణానికి మలయోధుని యుద్ధములో పోరాటములో బలంగా ఉన్నవాని కండలు బాగా తిరుగున వీరుణ్ణి ధీరుణ్ణి అంటే ఊదిపోతే పడిపోయే వ్యక్తి కోసం అంత బలమైన వాడు వచ్చి యుద్ధం చేయాల్సిన పనేముంది? అందుకనే దేవుడు దూతలతో యుద్ధం చేయించాడు. పరలోకములోనే యుద్ధం జరిగితే దేవుడు రాలేదు. ఆఫ్టర్ ఆల్ మనిషి కోసము, అంటే ఈ మనిషి కోసము దేవుడు పరలోకంలో నుండి దిగొచ్చి మరీ మనిషితో మాట్లాడిపోతున్నాడు అని అంటే విడ్డూరము, ఆశ్చర్యము. పరలోకములో నుండి ఆయన ముందుకు కదలలేదు. ఇదండి మన దగ్గర ఉన్నటువంటి, నీ దగ్గర నా దగ్గర ఉన్న బైబిల్లో ఉన్న విషయాలు ఇవన్నీ మనం చదువుకుంటున్నాం అంతే. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ యొక్క 5 పుస్తకాలు మోషే రాశాడు. మోషే ద్వారా రాయబడినటువంటి పుస్తకాలు ఇవన్నీ. ఈ పుస్తకాలలో మోషే రాస్తున్నటువంటి సమయానికి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎలా ఆలోచన చేస్తున్నారు, ఆదాము ఎలా అనుకుంటున్నాడు దేవుణ్ణి, దేవదూతల్ని ఆదాము ఎలా అనుకుంటున్నాడు, యాకోబు ఎలా అనుకుంటున్నాడు, మోషే ఎలా అనుకున్నాడు, ఎవరు ఎలా అనుకున్నారు అనేటటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు వారు అలా అనుకుంటున్నారు అనేటటువంటి విధానములో అవి వ్రాయించాడు. ఓహో, వాళ్ళ ఇంటెన్షన్ ఇదా, వారి యొక్క ఆలోచన ఇలా ఉందా, దేవదూతల పట్ల వాళ్ళు దేవుడు అని అనుకుంటున్నారు, వారి వైఖరి ఎలా ఉంది, మర్యాద అలా చేసుకుంటున్నారు. ఓహో, ఇది దేవుని మాటనంట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి కన్యమరిగ ద్వారా ఈ లోకానికి తాను వస్తే దేవదూతలు పంపాడు. ఆయన దేవుడు రాలేదు. మీరు మరియతో మాట్లాడరండి, నా కుమారుడు పుట్టబోతున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నన్ను పంపిన తండ్రిని మీరు ఎవరు చూడలేదు, ఆయన స్వరాన్ని కూడా ఎవరు వినలేదు, ఆ దేవుణ్ణి చూడను లేదు, వినలు లేదు. కారణం ఏమిటంటే ఆయన చెప్తాడు, యేసు ప్రభువే, దేవుడు ఆత్మ, ఆత్మ కంటికి కనబడదు. మనం జాగ్రత్త విందాం. మరి ఎవరిని చూశారు వీళ్ళు ఎవరిని చూస్తున్నారు? చూడండి, మీకు అర్థం కావటం కోసం ఇంకో విషయం మనం ఆలోచన చేద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2 నుంచి 6 వచనాల వరకు మీరు చూడండి, సహకరించండి నాకు. ఆ కాలమున దాను వంశస్థుడును జోర్య పట్టణస్థుడును
మనోహ అనేటటువంటి ఒకడున్నాడు, అతని భార్య ఉంది, ఆమె గొడ్రాలు, కానుపు లేక ఉండింది. యెహోవా దూత, జాగ్రత్తగా వినండి, యెహోవా దూత, దేవుని దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గొడ్రాలవి, నీకు కానుపు లేకపోయెను, అయితే నువ్వు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైనది ఏదైనాను తినకుండుము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల్ల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని దేవునికి వ్రతము అనగా మాట ఇచ్చేసాము మేమంతా, ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలుని రక్షింప మొదలు పెట్టడానికి ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దేవదూత గురించి ఎలా మాట్లాడుతుంది చూడండి. ఆ స్త్రీ వచ్చింది ఎవరు? దేవదూతతో మాట్లాడిపోయింది కదా. మాట్లాడిపోతే దేవదూత గురించి ఆమె ఎట్లా మాట్లాడుతుంది చూడండి. దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చాడు, ఎట్లా మాట్లాడుతుంది చూడండి. ఆమె దేవదూత మాట్లాడిపోతే ఏమంటుంది? దైవజనుడు ఒకడు వచ్చాడు. మనం ఏమంటాం? దైవజనులు వచ్చారండి అని అంటే మనం ఏమనుకుంటాం? పాస్టర్లు వచ్చారనుకుంటాం. ఇప్పుడు ఈమెమంటుంది? దైవజనుడు ఒకడు వచ్చాడు, అతని రూపం ఎలా ఉంది అని అంటే, దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చిండో నేను అడగలేను, అతను తన పేరు నాతో చెప్పలేదన్నాడు. చాలు. అంటే ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ మనం తీసుకున్నామనంటే, దేవదూతని వాళ్ళు, దేవుని మాటలను తీసుకొని వచ్చినటువంటి దేవదూతలని వీళ్ళు దైవజనుడని, ప్రభువు అనేటటువంటి పదాన్ని మనం చూసాం మొన్న లాస్ట్ సండే. మీకు దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరంటే తండ్రి. ఆ దేవుడు ఒక్కడే, మీ అందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు తండ్రి. ఏ తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆ తండ్రి దేవుడు ఒక్కడే అందరికి, ప్రపంచానికి 10 మంది దేవుళ్ళు ఉండరు, లోకానికి సర్వ సృష్టికి 10 మంది దేవుళ్ళు ఉండరు, సర్వ సృష్టికి సర్వానికి ఒకే ఒక దేవుడు. ఆ దేవుడే అక్కడ ఉన్నాడు. ఆ దేవుడు ఆత్మ, కంటికి కనబడడు. ఆయన మన పనులు చేయించుకోవాలనుకుంటే దేవదూతలు ఉన్నారు, ఈ ప్రకృతి ఉంది, సృష్టి ఉంది, చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఎందుకు వస్తాడు పని చేయటానికి? దేవదూతల్ని అబ్రహాము ప్రభు అంటున్నాడు, యాకోబు అంటున్నాడు, సంసోను తల్లి అంటుంది. ఇలా దేవదూతలు దేవుని మాటను తీసుకుని వచ్చిన వారు వీళ్ళంతా. చూడండి, ఇంకొక మాట మీరు చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండం 3వ అధ్యాయము. మొదటి నుంచి చూడండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచున్నాడు. హిత్రో ఆ మందను అరణ్యము అవతలకు త్రోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకొచ్చాడు. ఒక్క పొద నడిమిని అగ్ని జ్వాలల మధ్యన యెహోవా దూత, జాగ్రత్తగా వినండి, యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యింది. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచున్నది, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే అంటున్నాడు,
ఎలా కాలిపోలేదో అక్కడికి పోయి చూద్దామని అనుకుంటున్నాడు. ఇదేదో వింత, ఇది చూద్దాము అని వెళ్ళాడు, చూస్తున్నాడు. దానిని చూచుటకు యెహోవా చూసెను, ఆ తట్టుకొచ్చుట యెహోవా చూసి. జరతగనండి పదాలన్నీ. ఆ తట్టుకొచ్చేటప్పుడు యెహోవా చూసెను. దేవుడు చూస్తాడు, దేవుడికి అన్ని కనబడతాయి. యెహోవా చూసెను, దేవుడు జాగ్రత్తగానండి ఆ పొద నడమ నుండి మోషే అతని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా నేను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని అనేను. జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి 2 కాంట్రవర్సీస్ కనబడుతున్నాయి, 2 కనబడుతున్నాయి. ఒకటి ఏందో దేవదూత మాట్లాడుతున్నట్టు మనకు స్టార్టింగ్లో కనబడతాడు. మళ్ళా కిందికి వచ్చే వరకల్లా మళ్ళా దేవుడే మాట్లాడాను, పొద మధ్యలో నుండి యెహోవా మాట్లాడాను, దేవుడే మాట్లాడాను మోషతో. నీ చెప్పులు విప్పమన్నాడు, తన చెప్పులను విప్పమన్నాడు. యెహోవా మాట్లాడాను. తన పుస్తకంలో ఈయన రాస్తున్నాడు. ఇప్పుడు ఈ పుస్తకం రాస్తున్నాడు అనమాట. నిర్గమకాండం పుస్తకం రాశాడు తానే. దేవుడు నాతో మాట్లాడాను అని రాస్తున్నాడు. తను అనుకున్నది సరే, ఒకవేళ మనకి దేవుడే అనుకుందాం అనుకో, పైన ఏమని ఉంటుందంటే దేవదూత మాట్లాడాను అని ఉంటుంది. స్టార్టింగ్లో మనకి దేవదూత అని కనబడుతుంది, క్రిందికి వచ్చే వరకల్లా దేవుడు అనిపిస్తున్నది. అర్థం ఏంటంటే దేవదూత దేవుడు పంపిస్తే వచ్చినవాడు గనక దేవుని పక్షాన మాట్లాడుతున్నాడు. దేవుడు పంపిస్తే వచ్చినవాడు గనక దేవదూత దేవుని పక్షాన మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, ఒకవేళ దేవుడు దిగొస్తే ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందన్న దానికి మనం కొంచెం ఆలోచన చేయగలిగితే ఏం జరుగుతుందో చూడండి. మీరు కీర్తనలు 50 అది 3వ మాట, 50వ కీర్తన 3వ వచనం. మన దేవుడు వేం చేయుచున్నాడు, ఆయన మౌనంగా ఉండడు. ఆయన ముందల ఏముంటుందో తెలుసా? అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువులు విసురుచున్నవి. దేవుని చుట్టూ అగ్ని ఉంది, దేవుని చుట్టూ ప్రచండ వాయువులు ఉన్నాయి, సంచరిస్తున్నాయి ఆయన చుట్టూ. 46వ కీర్తన 6వ మాట చూడండి. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపిస్తే భూమి, ఆయన స్వరానికి అంటే ఆయన మాట్లాడితే, ఆయన స్వరం వస్తే భూమి కరిగిపోతుంది అని అంటున్నాడు. ఒక బంగారమును కరిగించినట్టుగా, వెండిని కరిగించినట్టుగా ఆయన మాట్లాడితే, ఆయన ఒకసారి మాట్లాడితే భూమి కరిగిపోతుందంట. కరిగిపోతుంది అని ఆ పదం చూడండి. భూమే కరిగిపోతే, ఆయన స్వరానికి భూమే కరిగిపోతే మనమేమైపోదుమో? దేవుడు మా దగ్గరకు వస్తాడండి అని అంటే, ఆయన నీ దగ్గరకు వస్తే నువ్వు కాలిపోతావు. ఎందుకు తెలుసా? ఆయన చుట్టూ ఏముంది? అగ్ని ఉంది, ప్రచండ వాయువులు ఉన్నాయి. దేవుని చుట్టూ అగ్ని ఉంది, ప్రచండ వాయువులు ఉన్నాయి. ఆయన నీ దగ్గరికి దిగి వచ్చాడనంటే కాలిపోతావు. నీతో మాట్లాడాడు అనంటే, మాట్లాడితేనే భూమి కరిగిపోయింది, మాట్లాడితేనే భూమి కరిగిపోతుంది. అందుకనే మాట్లాడాడు ఆయన. ఎవరితో మాట్లాడిస్తాడంటే తన మాటల్ని దేవదూతల ద్వారా మాట్లాడిస్తారు. మీరు వెళ్ళి మాట్లాడిరండి, మీరు చెప్పిరండి. మోషకు చెప్పు, ఆదాముకి చెప్పు, యాకోబుకు చెప్పు, అబ్రహాముకు చెప్పు. ఇదిగో అలానే మీరు వెళ్ళేసి మరియతో మాట్లాడండి.
ఓ కుమారుని నేను ఇవ్వబోతున్నాను, దేవదూతలారా మీరందరూ నా యొక్క పని మీరు ఇలా చెయ్యండి. వచ్చిన వారిని వీరేమనుకుంటున్నారంటే దేవుడు అని వీళ్ళు అనుకుంటున్నారు. సరే, వాళ్ళు అనుకున్నారు. అనుకుంటే నిర్గమకాండం 33:20 మీరు చూడండి. నిర్గమకాండం 33:20 మాటలో, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూస్తే, జాగ్రత్తగా ఏమనండి ఈ మాట, ఎగ్జెన్షన్స్ ఏమైనా ఉందా అంటే పలానా వ్యక్తి చూస్తే బ్రతుకుతాడు, పలానా వ్యక్తి చూడకపోతే బ్రతుకుతాడు అనేది ఏమైనా ఉందా? దేవుని ఎవరు చూస్తే బ్రతకడు అట? ఏ నరుడైనా సరేను ఆయనను చూస్తే బ్రతకరు. ఇక్కడ ఏమైందనంటే, దేవుడు నేను చూడాలి, దేవుణ్ణి, నువ్వు నాకు కనబడాలి, ఈయన కోరుకుంటున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు, ఇలా కోరుకుంటున్నాడు. ఈ సినాయి పర్వతం మీద నాకు కనబడాలి, నాకు మొత్తం మాట్లాడాలి అని అంటుంటే, ఏ నరుడు నన్ను చూస్తే బ్రతకడు. ఏ నరుడు అన్న దగ్గర, ఏ నరుడు చూస్తే బ్రతకడు అని అంటే, బ్రతికినారు అని అంటే అర్థం ఏంది? ఇప్పుడు బ్రతికారు అని అంటే అర్థం ఏంటి? చూశారన్నా చూడలేదన్నా? బ్రతికి చూస్తే బ్రతకరు, చూశారు అని అంటే చనిపోతారు. బ్రతికారు అని అంటే చూడలేదు. మరి ఎవరిని చూశారు అని అంటే, ఎవరితో మాట్లాడారు, ఎవరిని చూశారంటే ఇందాక మనం మాట్లాడుతున్నాం, మనం స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం. ఒకరేమో దేవదూతని, ఒకరు ప్రభు అంటున్నారు, ఒకరు దేవుడు అంటున్నారు, ఒకరేమో దైవజనుడు అంటున్నారు. రకరకాలుగా పిలుచుకుంటున్నారు వాళ్ళంతా. వాళ్ళకు తోచిన అభిప్రాయాల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటున్నారు. మనం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనము థింక్ చేస్తుంటాం, ఆలోచన చేసుకుంటుంటాం. ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, ఇట్లా వచ్చి ఉండొచ్చు, అట్లా వచ్చి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు. ఆ జరిగి ఉన్న విషయాన్ని వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అని తన పుస్తకంలో దేవుడు వీళ్ళు ఇలా అనుకున్నారు అనే విషయాన్ని రాయించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను ద్వారా మోషతో ఈ పుస్తకాలను రాయిస్తున్నాడు. ఒక్కొక్క మనిషి థింకింగ్ ఇలా ఉంది, అలా ఉంది. అందుకనే మనం పోయిన వారం ఒక మాట అనుకున్నాం, ఏం తెలుసా? లోతు తన పిల్లలతో పాపము చేశాను. ఎందుకు రాయించాడంటే ఆ టైంలో, ఆ సమయాలలో ఏమేం జరిగినది విషయాలు, ఏమేం జరిగిన సంఘటనలు, ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరి క్యారెక్టర్ ఎలా ఉంది, ఎవరి ప్రవర్తన ఎలా ఉంది, ఎవరి పద్ధతులు ఎలా ఉన్నాయి, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు దేవుని గురించి అనే విషయాలన్నీ మనకి రోజున మనం చదువుకోవాలి అని అంటే, ఇవన్నీ వ్రాయబడాలి అని అంటే మోషే వీటన్నిటిని రాశాడు. లోతున్నటువంటి సమయంలో మోషే ఏమి అక్కడ లేడు. లోతున్నప్పుడు మోషే ఉన్నాడా? మోషే లేడే. ఆయన లోతుని గురించి మోషే రాస్తున్నాడు. ఇట్లా మా నాయన వాళ్ళ తండ్రి షాబాద్ లింగయ్య గురించి లక్కీకేం తెలుసు? లక్కీ రాసేస్తుంది, ఇప్పుడు ఆ చరిత్ర రాస్తుంది. ఈమెకేం తెలుసు అప్పుడు ఏం జరిగినాయి, ఏం సంఘటనలు జరిగినాయి, ఎవరికి ఎలా వివాహాలు జరిగినాయి, ఎవరు ఎట్లెట్లున్నారు అనే విషయాలు తనకేం తెలుసు అని అంటే, ఆ రోజులు ఇలా జరిగాయమ్మా అని చెప్పేసి దేవుడు తనతో మాట్లాడించి రాస్తా ఉన్నాడే అలా. మరి ఈమె ఆ టైంలో ఉన్నదా అంటే, ఈమె ఆ టైంలో సేమ్ మోషే కూడా ఆదాము టైంలో లేనివాడు, నోవాహు కాలములో లేనివాడు,
లోతు కాలములో లేనివాడు. లేని కాలములో ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ యొక్క 5 పుస్తకాలలో జరిగిన విషయాలన్నీ ఆ రోజు ఇలా జరిగాయి, ఇలా అనుకున్నారని చెప్పేసి మోషే ద్వారా రాయిస్తున్నాడు, అన్ని రాస్తున్నాడు. ఇప్పుడు అందుకనే ఆ రోజున వాళ్ళు మేము దేవుని చూసామని అనుకుంటే యాకోబు అంటున్నాడు, అందుకనే నేను దేవుని ముఖాముఖి చూశాను, నేను బ్రతికాను, అయినను బ్రతికాను. ఇక్కడికి మోషే అంటున్నాడు దేవుని చూస్తే నరుడు బ్రతకడు అని అంటున్నాడు. నేను బ్రతికానని యాకోబు అంటున్నాడు. మళ్ళీ అందుకని ఓషేకి వెళ్ళి మనం అక్కడ చూసాం, అసలు కనబడింది ఈ యాకోబుకు దేవుడా ఎవరని చూస్తే క్లియర్ స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే యాకోబు దేవదూతను చూశాను అని ఉంటుంది. ఇక దేవదూతను చూశాను. ఇప్పుడు సినాయి పర్వతం మీద మోషేతో మాట్లాడుతుంది ఎవరు? దేవుడు. పాత నిబంధనలో స్పష్టం కాలేనటువంటి విషయాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో స్పష్టమవుతాయి. ఇప్పుడు చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 38వ మాట. ఇప్పుడు మోషేతో కూడా ఎవరు చూశారు, ఎవరు మాట్లాడుతున్నారు చెప్తాడు. సినాయి పర్వతం మీద 3వ అధ్యాయము 19వ మాట, మన 38వ మాట. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 38వ మాట. సినాయి పర్వతం మీద, స్టీఫెన్ నీకు దొరుకుతలేదా? తీయాలి కదా. సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన, జాగ్రత్తగా వినండి పదం, సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన. సినాయి పర్వతం మీద మాట్లాడుతుంది ఎవరు? దేవుడు. పాత నిబంధనలో దేవుడు అనేది, ఇప్పుడు కొత్త నిబంధనలో మనకు స్పష్టం చేయబడుతుంది. ఏమంటున్నాడు? మోషేతో సినాయి పర్వతం మీద మాట్లాడింది ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవదూతతో, తమ పితరులతోనూ అరణ్యమందున్న సంఘమందంతటిలో. చాలు. దేవుడు కాదు, పాత నిబంధనలో మాట్లాడితే ఏ మనుషుడు బ్రతకలేడు. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన ఎంత బాగుంది చూడండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏమని? ఏ నరుడు కూడా ఆయన దేవుని స్వరం వినలేదు, దేవుని రూపాన్ని. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన దానికి కరెక్ట్ టాలీ అయిపోతుంది. చూసారా? మోషే అనుకున్నాడు దేవుని చూసామనుకుంటున్నారు, యాకోబు దేవుని చూసామనుకుంటున్నాడు, ఆదాము దేవుని చూసామనుకుంటున్నారు. అప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే దేవుని చూస్తే ఏ నరుడు బ్రతకలేడు. బ్రతికారు అనంటే దేవుని చూడలేదు. దేవుని చూడలేదంటే ఎవరిని చూసి ఉంటారు అనంటే ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చాక స్పష్టమవుతుంది. ఏంటంటే వీళ్ళందరినీ చూసింది, మాట్లాడింది ఎవరితోటంటే దేవదూతలతోటే. తప్పేంటి? ఇక్కడ మనం అనుకుందాం, మనం దేవుని మాటలు దేవదూతలు తీసుకొని వస్తున్నారు. దేవుని మాటలు దేవుడు దూతలకు చెప్తున్నాడు, ఆ దూతలు దేవుని మాటలు తీసుకొని వస్తున్నారు. ఆదాముతో మాట్లాడుతున్నారు, మోషతో మాట్లాడుతున్నారు, యాకోబుతో మాట్లాడుతున్నారు, అబ్రహాముతో మాట్లాడుతున్నారు, నోవహు కాలంలో మాట్లాడుతున్నారు. ఇలా అందరితో దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే తప్పేంటి? వారిని దేవుడు అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు. తప్పేంటి? వాళ్ళు అనుకున్నారు అనేటటువంటి విషయాన్ని ఈ రోజున మనకు బైబిల్లో రాయబడింది. అందుకని యేసు ప్రభు అంటున్నాడు దేవుని చూడలేరు, చూస్తున్నారు, ఎవరు బ్రతకలేరు. మరి చూసింది ఎవరు అని అంటే చూసింది దేవదూతల్ని. అయితే వాళ్ళు అనుకున్నారు. సరే, వాళ్ళు అనుకుని ఉండొచ్చు, నువ్వెందుకు అనుకుంటావు? మనం ఎందుకు అనుకుంటాం? మనకి ఈ రోజున బైబిల్ ఉంది మన దగ్గర. నీ దగ్గర ఏ బైబిల్ ఉందో మన దగ్గర, అందరి దగ్గర అదే బైబిల్ ఉంది. ఆ బైబిల్ని ఓపెన్ చేసి మనం చదివినప్పుడు ఇప్పుడు బైబిల్ ఏమంటుందంటే యేసుక్రీస్తు ప్రభు ఏమనంటే దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఆయన కంటి కనబడ, అసలు ఆయన కనబడాలి, ఆయన మాట్లాడాలి. నువ్వెందుకు అనుకుంటున్నావు? నీ దగ్గర 66 గ్రంథాలు కలిగిన పుస్తకం నీ దగ్గర ఉంది. ఇంతకు మించినటువంటి ఆనందం ఇంకేం కావాలో, ఆయన ఏం కావాలో అనే విషయాలు మనతో చెప్పి ఈ బైబిల్లో రాయించాడు. అన్ని మనకు రాయించాడు. ఇంకా ఏ కొదువ లేకుండా రాయించాడు, ఏ లోటు లేకుండా రాయించాడు ఆయన. దీన్ని మనం చదివి ఆనందపడి, తృప్తిపడి, సంతోషపడుతుండాలి. మనం ఈ బైబిల్ని అనుసరిస్తూ మనం ముందుకు సాగుతుండాలి. ఇంకా ఈ బైబిల్ని పక్కన పెట్టేసి దేవుడు నాతో దిగిరమ్ము, నా దగ్గరికి దిగిరమ్ము, నాతో మాట్లాడు అనే విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన దిగి వస్తే ఆయన ముందర అగ్ని ఉంది, ఆయన ముందర ప్రచండ వాయువులు తిరుగుతున్నాయి. ఆయన ఒక్క స్వరము శబ్దం చేస్తే భూమే కరిగిపోతుంది. భూమి కరిగిపోతే నరుడు నువ్వు కరిగిపోకుండా ఉంటావా? ఇంకా నువ్వు కరిగిపోకుండా నువ్వు ఉన్నావన్నా, నువ్వు చావకుండా నువ్వు ఉన్నావన్నా అసలు మాట్లాడింది దేవుడు కాదు,
నువ్వు చూసింది దేవుణ్ణే కాదు, నువ్వు చూసింది దేవదూతల్ని, దేవదూతల స్వరాన్ని నువ్వు విన్నావు. అయితే దీని ద్వారా అభ్యంతరాలు ఏంటి? అభ్యంతరాలు ఏం పడాల్సిన పని ఏం లేదు. అందుకని చూడండి, బైబిల్ ఎలా వచ్చిందో చెప్తున్నాడు. ఇప్పుడు ఈ బైబిల్ ఎలా వచ్చిందో చెప్తున్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ మాట చూడండి. 3వ అధ్యాయం 19వ మాట. ఎంత బాగుంటుంది బైబిల్లో దేవుడు రాయించిన మాట చూడండి. 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానాలు చేయబడెనో ఆ సంతానం వచ్చు వరకు అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారానే పాత నిబంధన ఇవ్వబడింది, నియమింపబడింది. ధర్మశాస్త్రం ఏదైతే ఉందో చూసారా, ఈ ధర్మశాస్త్రం ఇది ఏదైతే ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు మీరు? దేవుడు నేరుగా చెప్తా రాలేదు. అది దేవుడు దేవదూతలు చెప్తే ఆ దేవదూతలు చెప్తే ధర్మశాస్త్రం వచ్చింది అన్నాడు. మనం చూస్తున్నాం కదా, పాత నిబంధన కూడా మనకి ఏదైతే విషయాలు ఉన్నాయో, ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, న్యాయాధిపతులు కానీ, వీళ్ళతో దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడిస్తే, ఇదిగో అలా ధర్మశాస్త్రమే కానీ ఇలా వీళ్ళ పాత నిబంధనటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు తెలియపరచబడ్డాయి. చూడండి, ఇంకా హెబ్రీ 1:2-1 చూడండి. హెబ్రీ ఈ పదం ఇంకా మనకు అర్థమై తేటపరుస్తుంది. చూడండి వాక్యం ఎట్లొచ్చింది అని చెప్తాడు. నేరుగా దేవుడు చెప్తే వచ్చిందా, ఎట్లొచ్చింది అనేది. హెబ్రీ 2:1, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము ఏ సంగతులైతే మనం వింటున్నామో, బైబిల్ ఉన్నటువంటి విషయాలు ఏ సంగతులైతే మనం వింటున్నామో విడిచిపెట్టి ఇవన్నీ కొట్టుకొని పోకుండున్నట్లు వాటి యందు మనము మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండాలి. బైబిల్ పట్ల మనము, దేవుని మాటల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి మనం. ఎందుకు తెలుసా? ఈ బైబిల్ ఉందే, దేవుని వాక్యం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఉండాలి తెలుసా? ఈ బైబిల్ అక్కడ చూడండి, ఎందుకనగా దేవదూతల ద్వారా పల్కబడినటువంటి వాక్యం ఏవైతుందో, మన దగ్గర ఉన్నటువంటి పుస్తకం ఏవైతుందో, ఇది దేవదూతల ద్వారా పలకబడ్డాయి. ఇవన్నీ స్థిరపరచబడినవి. దేవదూతలు వచ్చి చెప్పారు. ఆ రోజులో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా, జరిగిన విషయాలన్నీ, పలకబడినటువంటి మాటలన్నీ ఆదాముతో, మోషతో, దావీదుతో, అబ్రహాముతో, యాకోబుతో, డానియేలుతో, ఇదిగో మరియా నువ్వు కన్యవి, నువ్వు గర్భవతే, నువ్వు కుమారుని అంటావు. ఈ పలుకులన్నీ, ఈ వాక్కులన్నీ దేవదూతల ద్వారా పలకబడ్డాయి, ఈ విషయాలన్నీ వ్రాయబడ్డాయి అని అంటుంది వాక్యం. ఎంత బాగుంది చూడండి. మనం ఏమనుకుంటున్నాము అంటే, ప్రాబ్లం ఇక్కడ ఏం జరిగిందనంటే, మనకంటే ముందు ఎవరైతే బోధకులు అనుకుంటున్నామో వారికి బైబిల్ పైన సబ్జెక్ట్ లేకపోవటం వలన, క్లారిటీ లేకపోవటం వలన, బైబిల్ మీద పూర్తి అవగాహన లేకపోవటం వలన ఈ విషయాలు, రాయి కొట్టటోడు, గుట్టలు కొట్టోడు, చెట్టులు కొట్టోడు, మేసరి చేతి కింద పనిపోయినోడు, 1వ తరగతి చదివినోడు, అసలు చదువు రానోడు, వీళ్ళందరూ దేవుడు మమ్మల్ని సేవకులిచాడు అని చెప్పి వచ్చి బైబిల్ ఉన్నది ఏ దోస్తా చెప్తే నువ్వేమో నువ్వు చదువుకోకపోతే వాడు చదువుకోకపోయా. ఇప్పుడు ఎవడు చెప్పాలి బైబిల్ గురించి? ఇక మేము మొన్నటి రోజున కుల్కచర్లు వెళ్ళాను. నేను దాసన్న మేమందరం ఒక మీటింగ్ విషయంలో వెళ్ళాము. దేవుడు నాతో సప్రూపంగా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. తను చెప్తాడు. నేను అనుకున్నాను, ఈయన ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒకటే అడిగాను, బ్రదర్ మీరు ఏం చదువుకున్నారు అని అన్నాను. ఏం చదువుకున్నా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా అండి? 2వ తరగతి చదివాను బ్రదర్ అన్నాడు.
2 చదివావా అంటే అవును బ్రదర్ అన్నాడు. తర్వాత నువ్వు అవసరం దాసన్ అడుగు, నువ్వు బైబిల్ ఎలా చదువుతుంటావు, మరి తీసి మాట్లాడుతుంటావా అని అడిగాను నేను. ఇప్పుడు 2వ తరగతి నువ్వు చదివావంటే మరి వస్తున్నావా, డిగ్రీ చదివిన విశ్వాసం ఉంటుంది చర్చిలో, డిగ్రీ చదివిన విశ్వాసులు ఉంటారు చర్చిలో. నువ్వేమో పాస్టర్ ఏమో 2వ తరగతి చదివినావు. ఇప్పుడు నువ్వు విషయాలు నువ్వు డిగ్రీ చదివినని చెప్పాలి. ఇప్పుడు నువ్వు బైబిల్ తీసి ఎలా చదువుతావనంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేను అలా బైబిల్ తీసి నేను దాన్ని మెల్లగా చదువుతాను, ఒక్కొక్క అక్షరం చదువుతాను. దాన్ని ఏం చేస్తానంటే బాగా ధ్యానం చేస్తాను. బాగా ధ్యానం అంటే అర్థం ఏంటిదిగా, దాన్ని ఆలోచన చేస్తాను, ఎట్లా చెప్పాలి, దాన్ని ఏ రూపంలో చెప్పాలి, దాన్ని ఎలా అని చెప్తాను. చెప్పి అప్పుడు ఏం చెప్తాను, నాకేం అర్థమైందంటే దేవుడు నాతో మాట్లాడాను. ఎట్లా మాట్లాడానంటే స్వరూపంగా మాట్లాడాను, నాతో స్వరం వినబడింది. ఈయన ఇష్టం వచ్చిన పదాలు, నోటుకొచ్చిన పదాలు అన్నీ చెప్పేస్తాడు. బైబిల్ పక్కకైతే ఎందుకు, ఆయనకు చదువు వస్తేనేమో చదువుతుండే, ఇంకా చదివే రాదు. చదువు రానోళ్ళు ఏం చేస్తారు తెలుసా, దేవుడు మాట్లాడినని చెప్తారు. ఇక చదువు రానోళ్ళు దేవుడు మాట్లాడినంటారు. చదువు వచ్చినోడు బైబిల్ తీసి చెప్తాడు, చదువు రానోడు ఇంకా తీసి చెప్పాలి కాబట్టి వీనికి బైబిల్ రాదు, కాబట్టి బైబిల్ చెప్పడం చేత కాదు, కాబట్టి దేవుడు వచ్చాడు నాతో చెప్పాడంట. అప్పుడు చెప్పడం వల్ల తప్పులు చెప్తున్నారు, అన్ని పొరపాట్లు చెప్తున్నారు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే వింటున్న మన అందరికి కూడా తెలుసుకోమని, మనం ఏమైతే కరెక్ట్ అనుకుంటున్నామో నిజమేమో అని అనుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, చదువు రానోళ్ళందరూ రాయి కొట్టాడు, రప్పలు కొట్టాడు, దేవుని పని చేయాలి, తప్పేం లేదు. మనం పని చేయొద్దు అనటానికి లేదు, అందరూ పని చేయాలి. నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ వచ్చేసేసి బైబిల్ చేతగానోళ్ళు, బైబిల్లే నేర్చుకోనోళ్ళు. నువ్వు చూడండి, ఆది కాండం నుంచి ప్రకటన దాకా టక్క చదువు చెప్పండి అని అంటేనే అది ఏ పేజీ ఏడుందో కూడా తీయని వాళ్ళు. వీళ్ళంతా ఏ పేజీ ఏడుందో కూడా తీయరు, వెతకాలే. వీళ్ళందరూ ఒక మాటను, వాళ్ళకి తోసింది ఎవరు చిన్న ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు సేవకులు అయినారంటే వాళ్ళు చిన్న ఉన్నప్పుడు వాళ్ళకు బ్రెయిన్లో ఒకటి వాక్యం కూర్చుంటుంది, దాన్ని పట్టుకునే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి నోటుకు దోసిందల్లా ప్రసంగాలు చేస్తారు, అసలు బైబిల్ని వాస్తవాలు చెప్పరు. ఇప్పుడు చూడండి యేసు ప్రభుల వారు చెప్పిన విషయాన్ని. ఇప్పుడు వీళ్ళందరేమో ఈ ప్రపంచం అంతా మేము దేవుని చూసామని వీళ్ళంటే, యేసు ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా, ఏ కాలం మందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన రూపాన్ని చూడలేదు. నువ్వు 2 చదివినోనికి దేవుడు దిగొస్తుంటే, నువ్వు 2 చదివినోనికి పరలోకంలో నుంచి దేవుడు దిగొచ్చి మాట్లాడితే, నువ్వు గుట్టలు రాళ్ళు రప్పలు కొడుతుంటేనే దేవుడు దిగొస్తే, యేసు ప్రభువే కన్య గర్భాన్ని వస్తే దిగి రాలేదు. ఆయనను సిలువకేసినప్పుడు తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అని అంటుంటే తండ్రే దిగి రాలేదు. కొడుకు చచ్చిపోతే తండ్రి దిగి రాలేదు. తెలుసా మీకు అది? ఆయన పరలోకంలోనే ఉన్నాడు. తన ప్రియ కుమారుడు, పెద్ద కుమారుడు చనిపోతే ఆయన పరలోకంలో కూర్చున్నాడు, కానీ దిగి వచ్చి ఎవరిని, ఆయన మరణం నుంచి ఆయన అసలు తప్పించను లేదు. ఆయన మరణిస్తున్న లోకానికి రక్షణ. ఏ పాపం లేనివాడు, ఏ కల్మషం లేనివాడు, ఆయన నోటెంట ఏ అబద్ధము రాలేనటువంటి యేసు ప్రభువే జన్మిస్తేనే దిగొచ్చి చెప్పలేనటువంటి ఆ దేవాది దేవుడు ఈ చదువురాజని సన్యాసులోకి వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తే నువ్వు నేను ఎట్లింటాం? అప్పుడు అబద్ధం యేసుప్రభుని చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకు తెలుసా? యేసుప్రభు ఏమంటున్నాడు, అసలు నా తండ్రిని ఎవరు చూడలేదన్నాడు. మేము చూసామని ఈడంటే మనం ఎట్లా నమ్ముతాము? మనకేమంటున్నామంటే మనకు తెలియనంత వరకు, మనకు తెలియని కాలం అంత వరకు మనం నమ్మాం. తెలియని వరకు, మనకు తెలిసిన తర్వాత కూడా మనం దానే బిలీవ్ చేసామనుకో, దేవుని తండ్రిని దేవుణ్ణి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుని మనం బాధ పెట్టిన వారం అవుతాం. ఎందుకు రాడు తెలుసు? ఆయన వస్తే ఏమవుతుంది? జాగ్రత్తగా వినండి. సూర్యుడు తాను దేవుడు ఏ పరిధిలో పెట్టాడు దాని ఆ పరిధి పెట్టాడు. ఆ సూర్యుడు దిగి మన ఇంటికి వచ్చాడు అనుకో, ఏం జరుగుతుంది? ఆకాశంలో ఉండే సూర్యుడే దిగి మన ఇంటికి వస్తే ఏం జరుగుతుంది? నువ్వు సూర్యుని దిగి రమ్మని పిలుస్తావా? ఇప్పుడు పిలిచావా? పోనీ పిలువు, చూస్తా. ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది? నీకు తెలుసు ఏం జరుగుతుందని. ఎండాకాలంలోనే పిలుచుకుంటా, నువ్వు పిలుస్తున్నావు దేవుడు దిగురా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన ముందర అగ్ని ఉన్నది, జాగ్రత్త. ఏం చేస్తావు నీ అగ్నితో? పరాశకాల ఆటాలా ఇవి దేవునితో? ఆయన కంటికి కనబడతలేడని చెప్పేసి తమాషలు. చూడండి, ఎంత ఆయనను ఎవ్వరు సమీపించలేరు. దేవుని అంట ఎవ్వరు సమీపించలేదు. ఈ మాట చూడండి, తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక
6వ అధ్యాయము 15-16 చూడండి. 6, 15, 16 మొదటి పత్రిక. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి. మీరు ఈ పదాలు జాగ్రత్తగా మీరు చూడండి. స్టీఫెన్ తీయాలి, స్టీఫెన్ బైబిల్ నువ్వు టక్కమని తీయాలి, నువ్వు చదవాలి. నువ్వు పెరుగుతున్నావు, పెద్దోడవుతున్నావు. ఓకే అండి, ఎంత బాగుంది చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవ్వడును ఆయనను చూడను లేదు, ఎవ్వడును చూడనేరడు, చూడను లేదు దేవుణ్ణి. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఇంకా చూస్తామని అనుకుంటే చూడనేరడు. దేవుని ఎవడు చూడ, మనుషులలో జరతగినటువంటి పదం, మనుషులలో ఎవడు దేవుని చూడలేదట. ఇప్పుడు ఒకవేళ మనం అనుకుందాము చూశాడు అని అనుకుందాం. చూశాడు అనుకుంటే ఇప్పుడు ఈ వాక్యం అబద్ధమే కదా. చూడలేదన్నారు, మరి మోషే మాట్లాడిండు, అబ్రహం మాట్లాడిండు, దావీదు మాట్లాడిండు, తర్వాత ఆదం మాట్లాడిండు, నోవాహు మాట్లాడిండు. వీళ్ళందరూ ఏంది మళ్ళా ఈడనేమో చూడలేదు, చూడనేరని అన్నాడు. బైబిల్ అంటుంది మనుషులలో ఎవడు చూడనేరడు, మనుషులు ఎవడు చూడనేరు. ఎందుకు చూడనేరుడు అని అంటే పదార్లు చెప్తున్నాను. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన, ఆయన మాత్రమే నివసించును, ఆయన మాత్రమే నివసించును. ఎవ్వరు సమీపింపలేనంత తేజస్సులో ఉన్నాడంట దేవుడు. ఎవ్వరు సమీపింపలేనంత తేజస్సులో ఉన్నాడు దేవుడు. ఇంకా ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి మనం. ఏంటంటే ఆయన మన దగ్గరకు వచ్చిన నష్టము మనకి, మనం ఆయన దగ్గరకు పోయినా నష్టము మనకే. సినిమాలో డైలాగ్ ఉంటుంది, ట్రైన్కు ఒకటి అడ్డం వచ్చినా ట్రైన్కే ప్రాబ్లం అంట. మళ్ళా ఆ మనిషి ట్రైన్కి పోయినా లేక ట్రైన్ ఇక్కడికి వచ్చినా, ఎందుకంటే ఈ వ్యక్తిని హైలైట్ చేయడానికి ట్రైన్కి ప్రాబ్లం చూపిస్తారు సినిమాల్లో, డైలాగ్లో. ఇక్కడ దేవుని విషయానికి వచ్చే వరకల్లా మనము శరీరముతో ఉన్నాం. ఒకవేళ నీకు దేవుని చూడాలని ఉంది కదా, సరే నీకు దేవుని, మరి ఇప్పుడు మీరు అంటున్నారు బాగానే ఉంది. నేను అంటలేండో, నన్ను మీరు తప్పు పట్టొద్దు. నేను అంటలే, ఎందుకంటే బైబుల్ నేను రాయలేను, నాకు సంబంధం లేదు అందులో ఉన్న విషయమే చెప్తున్నాను. నేను అంతవరకే నా బాధ్యత, ఒకవేళ దేవుని చూడాలనుకున్నాం అనుకో, నేను ఖచ్చితంగా నేను దేవుని చూడాలి, నాకు దేవుడు నాకు అనిపించాలి మనం అనుకుంటున్నాం అనుకో, పట్టుబట్టామనుకో, అయితే మనలాంటి వాళ్ళ కోసం ఒక వాక్యం ఉంది చూడండి. ఎక్కడుంటుంది? యోబు గ్రంథము 19వ అధ్యాయము 25-26 చూడండి. 25-26. ఒకవేళ పట్టుబట్టి మీరు కూర్చుంటే దేవుడు నాకు కనబడాలి అని అంటారు కదా. కనబడుతుంది. కనబడాలంటే ఎప్పుడు కనబడుతుంది చూడండి, చెప్తున్నాడు. అయితే నా విమోచకుడు
సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుతాను. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నా శరీరము చీకిపోయిన తర్వాత అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? నా శరీరము మట్టిలో కలిసిపోయిన తర్వాత మరలా లేపబడుతుంది కదా, అప్పుడు దేవుణ్ణి నేను చూస్తాను. ఎందుకు అనంటే అప్పుడు మరణించి లేచిన తర్వాత మన శరీరాలు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మహిమ శరీరాలుగా మార్చబడతాయి. అప్పుడు దేవుని చూడాలి అని అంటే మట్టి శరీరంతో ఆయనను మనం చూడలేము, మహిమ శరీరంతో మాత్రమే దేవుని మనము చూడగలుగుతాము. అందుకనే బైబిల్ అప్పుడేమంటే తెలుసా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎప్పుడు చూస్తారు? మరణించి తిరిగి లేచి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు తీసుకుని వెళ్తే అప్పుడు ఆయన అడుగుదాం మనం ప్రశ్నలు. మన దగ్గర ఏమేమైతే బ్రెయిన్లు ఉన్నాయో ఇవన్నీ ప్రశ్నలు వేస్తే ఆయన ఒక్క మాటతో పటాపంచలు చేసేస్తాడు సమాధానాలన్నీ. అప్పటి వరకు మనం ఏమంటున్నామంటే బైబిల్ ఏం చెప్పిందనంటే దేవుని ఎవరు చూడలేము, మనము పెద్దగా మనము అడగకూడదు కూడా. మనం ఏం అడగాలి అని అంటే, తండ్రి నేను బ్రతికిన రోజులు నీ పనిలో నేను ఉంటాను, నీ సేవలో నేను ఉంటాను. మనకి గివి అడిగి పని చేసుకొని చచ్చిపోదాం, గివి మంచిదే కదా, గిట్లానే మేము చేస్తాం నాయన. ఇవి అడుగుదు, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గర రా అంటే వస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకనే రాడు. గిట్లనే వాళ్ళు పిలుస్తున్నారు పాత నిబంధనలు, రా రా నువ్వు రావాలి, నువ్వు రావాలి అని అంటే అప్పుడు ఏం చేశారు? దూతలను పంపాడు, మీరు వెళ్ళండి అని అంటే వెళ్ళిన వాడిని దేవుడు అనుకున్నారు వీళ్ళు. అనుకుంటే ఇంకా దేవుడు ఏమన్నా సైలెంట్గా ఉన్నాడు, ఇవన్నీ వద్దుగా, టైం వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇక మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 4:12 చూడండి, ఎంత బాగుంటుంది పదాలు. మొదటి పత్రిక యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:12లో జాగ్రత్తగా వినండి మాట. ఈ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకుని, చాలా మంచి మాటలు ఇవన్నీ. ఇవి మీకు బలాన్ని చేకూర్చిస్తాయి. మీరు ఇతరులతో మీరు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకోవటానికి వాక్యాలు మనకు బలాన్ని ఇస్తాయి. మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 4:12లో ఓకే, ఈ పదం జాగ్రత్తగా వినండి. ఏ మానవుడును, జాగ్రత్తగా వినండి, ఏ మానవుడు దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. అబ్బా, ఎప్పుడు అంటే ఎప్పుడు అనే మాటకు అర్థం ఏంటిది? ఎస్, సృష్టి కలిగిన నాటి నుంచి ఇప్పటిదాకా ఎవ్వడు ఏ మానవుడు చూడలేడు. మరి ఆదాము చూసిందంటే ఆదాము కూడా చూడలే. మరి ఆదాము ఎవరితో మాట్లాడిండు అని అంటే దేవదూతలు దేవుడు ఈయన అనుకుంటే మనకేం చేసేడుతుంది? అందుకని యేసు ప్రభు ఏమంటున్నాడు, దేవుని ఎవరు చూడలేరు. మరి ఎవరయ్యా వచ్చినారు అని మనం ఆలోచన చేస్తే గలతీ పత్రిక చూసుకున్నాం, హెబ్రీ పత్రికలు మనం చూసుకున్నాం. మనుషులతో మాట్లాడింది ఎవరు అని అపోస్తల కార్యాలు మనం ఈ 3 పుస్తకాలు మనం చూసినప్పుడు ఏమర్థమైందంటే దేవదూతలు మనుషులతో మాట్లాడితే మనుషులు వారిని దేవుడు అనుకున్నారు, దేవదూతల్ని వారు దేవుడు అనుకున్నారు. ఈ విషయాలు 2వ తరగతి చదువుకున్నోనికి, రాయి కొట్టినోనికి, రప్పలు కొట్టినోనికి, గుట్ట కొట్టినోనికి అర్థం కాక దేవుడు వాళ్ళతో మాట్లాడినాడు కాబట్టి మాతో కూడా మాట్లాడినాడు. ఎట్లా మాట్లాడినంటే దేవుడు మా దగ్గరికి నేరుగా దిగొచ్చి మాట్లాడాడు. నన్ను సీమోను, పేతురు అని నా పేరు పెట్టి పిలిచాడంటే, పేరు పెట్టి పిలిస్తే ఏమవుతుంది తెలుసా? పేరు పెట్టి పిలిస్తే, ఒకవేళ దేవుడే పిలిచినాడు అనుకుందాం, పిలిస్తే ఏమవుతుంది? ఆయన మాట్లాడితే భూమే కరిగిపోతే నీ చెవులు ఉంటాయా? అసలు నువ్వు ఉంటావాడా? అప్పుడు నువ్వెవరని చెప్పినప్పుడు నువ్వేమనుకోవాలి తెలుసా? టక్కీ రెఫరెన్స్లు గుర్తుంటాయి కదా. నీకు చెవులు బాగా వినిపిస్తున్నాయి, నువ్వు బతికినావంటే నువ్వు చాలా గొప్పోడివి, దేవుని కంటే తీసుమార్కాన్ని నువ్వు అన్నట్టుగా మాట్లాడాలి. ఇక ఎందుకనంటే చూస్తే బ్రతకలేడు, నువ్వు బ్రతికినావు. మాట్లాడితే భూమే కరిగిపోతుంది, ఆయన చెవులు వినిపిస్తున్నాయి. ఒక వయసు వస్తే చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు. కానీ నువ్వు ఇంతగా దేవునితో మాట్లాడి నువ్వు నిలబడగలుగుతున్నావు అని అంటే ఎంత తీసుమార్కనవైతావును. కాబట్టి బైబుల్ ఎప్పుడైనా మీరు మైండ్లో పెట్టుకోండి, ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఎవరు అబద్ధం చెప్తారంటే మనకు బైబుల్ రాలేదనుకోండి,
బైబుల్ మనకు రానప్పుడు అవతల వ్యక్తులు రాని వ్యక్తి కూడా ఏం చెప్తాడు అని అంటే ఇష్టం వచ్చింది చెప్పినప్పుడు మనం దాన్ని బిలీవ్ చేసేస్తాం, నమ్మేస్తాం. అందుకని మనం చేయాల్సింది ఏం తెలుసండి, ఫస్ట్ వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ టాపిక్స్ మనకు అర్థమైనాయి, ఈ వచనాలు మనకు అర్థమైనాయి. ఈ వచనాలు మనకు అన్ని తెలిసిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే మీ దగ్గర నేరుగా వచ్చేసేసి దేవుడు నా దగ్గరకు వచ్చి ప్రతిరోజు మాట్లాడుతున్నాడు అన్నాడు అనుకో, ఇక నువ్వు కింది మీద చూడాలా చెప్పిన పాటిగా. ఈడెవరు 2వ తరగతో 3వ తరగతి అసలు చదువు రానివాడిగా, వీడికి ఇట్లనే వేస్తున్నాడు, నాకు గాలం వేస్తున్నాడు, నాకు పైసల కోసం అని నువ్వు గెజ్ చేయాలి. ఇక చేసేసి అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, ఈ రెఫరెన్స్ అన్ని ముందల పెట్టి, నాయన మరి నీ మాట నేను నమ్ముతున్నా, యేసుప్రభు మాట నమ్ముతున్నా, నాకు అర్థమవుతలేదు, నువ్వు గొప్పోడివా యేసుప్రభు గొప్పోడా, నువ్వు గొప్పోడా బైబిల్ గొప్పోడా, బైబిల్ ఏమంటుందంటే దేవుని చూడలేదు అని, ఏ కాలమందు చూడలేరు అని అంటుంది. మరి నువ్వు చూసాను అంటున్నావు, ఈ కాలంలో నువ్వు చూసాను అంటున్నావు. నువ్వు చూస్తే నువ్వు చచ్చిపోకడే కాదు, నువ్వు మాట్లాడితే భూమి కరిగిపోతే మేము కూడా చచ్చిపోతుంటిమి. నీతో దేవుడు దిగొచ్చి అగ్ని ముందలు ఉంటుంది, భూమి కాలిపోతే మేం కాలిపోదుము. నాయన నువ్వు మమ్మల్ని బతికించినందుకు కృతజ్ఞతలు, నువ్వు దేవుని విలువకు నువ్వు దిగొస్తే నువ్వు చచ్చిపోయిన గాక మమ్మల్ని తప్పుతావు, నీ చెవులు వినబడినే గాక మా చెవులు పోతాయి. కాబట్టి దేవుని విలువకు అనేటానికి నువ్వు చెప్పడానికి ఇన్ని వాక్యాలు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. మనకు కావాల్సింది దేవుడు దిగొస్తే నువ్వు నేను ఏం అడుగుతాం చెప్పండి? దేవుడు వచ్చడానికి ఏంటి చెప్పండి? వస్తే ప్రయోజనం ఏంటి చెప్పండి? ఏం లేదు మనకి. మనము ఈ భూమి మీద దేవుడు మనకు జననము మరణం అనేది 2 ఉన్నాయి. ఈ జనన మరణాల మధ్యలో ఉన్నటువంటి జీవితం కొద్దిపాటిదే. ఈ కొద్దిపాటి జీవితంలో ఆయన ఒక మాట మనకు ఆప్షన్ మనకి ఇచ్చాడు. ఏం తెలుసా? మన జీవితాన్ని మనకు చేతికి అప్పగించాడు. ఇదిగో మీరు నరులారా మరల తిరిగి మీరు రావాలి, వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోయే జీవితానికి దేవునికి అనుకూలంగా మనము నిలబడి మనము గెలిచి, మనం నిలబడి అపవాదిని మనం ఓడించి, మనము దేవుని గెలిపించి మరలా మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, లేపబడిన తర్వాత ఆ రోజున మనము దేవుణ్ణి చూస్తాము. అప్పుడు చూద్దాం. ఇంకా ఏమైనా విపరీతమైన ప్రశ్నలు మనలో ఉంటే ఆ రోజున ఆయన అడుగుదాం, ఆయన ఏం క్లారిటీ ఇస్తాడో. నాయన మరి బైబిల్లో ఇట్లా ఉంది, మరి నువ్వనంటే అవును అవన్నీ వాస్తవాలే, వాళ్ళు ఇలా అనుకున్నారు, వాళ్ళు అలా అనుకున్నారు, ఆయనే సమాధానం చెప్తాడు. ఆయన మనకి ప్రశ్న అడగాల్సిన పని లేదు, ఇవన్నీ చేయాల్సిన పని ఏం లేదు. మనము వాక్యాన్ని నమ్మితే సరిపోతుంది. అవును వాక్యాన్ని నువ్వు నమ్ము. ఆదాముతో మాట్లాడాడు, నమ్ము. మోషతో మాట్లాడాడు, నమ్ము. కానీ వాక్యాన్ని నమ్ము. ఆ వాక్యం ఏమంటుందంటే, ఆదాము కానీ మోష కానీ వాళ్ళందరూ దేవదూతలు అనుకున్నారు, కానీ అది కానే కాదు. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళతో మాట్లాడింది దేవదూతలు, దేవుడు కానే కాదు. వాళ్ళు దేవుడు అనుకున్నారు, కానీ బైబిల్ ఏమంటుంది? దేవుడు కానే కాదు, దేవదూతలు మాట్లాడాయి. ఓకే అండి, మనమందరము ఈ జ్ఞానమును, గొప్ప జ్ఞానమును మనం ఈరోజు సంపాదించుకుందాం. మరొకసారి మీకు చెప్పడానికి దేవుడు నేను సిద్ధపడటానికి మళ్ళీ అవకాశం ఇచ్చాడు. తర్వాత మీరు నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇవన్నీ మీరు బలంగా మీ బ్రెయిన్లో, మీ ఆలోచనలో, మీ చేతుల్లో, మీ వాక్యాల ద్వారా మీరు భద్రం చేసుకోండి, హృదయంలో దాచుకోండి. ఈ విషయాలను మీరు ప్రపంచానికి మీరే టాపిక్ చెప్పేటట్టుగా, మీరే ఇతరులకు బోధ చేసేటట్టుగా మీరు ఆ స్థాయిలో నిలబడాలని నేను కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకొని మనము